నీతిమంతుకు ఒక లక్షణం ఉంటుంది, అతడు 7 మారులు పడినను దేవునికి మహిమ కలుగును. ఎందుకు నీతిమంతుడయ్యాడండి? 7 సార్లు పడిపోయేవాడు నీతిమంతుడు ఎలాగవుతాడంటే పిచ్చోడాడు. పడిపోయినందుకు నీతిమంతుడు కాదు, పడిన ప్రతిసారి లేగుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా! పడిన ప్రతిసారి లెగుస్తూనే ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టికి అతడు నీతిమంతుడు. పడిపోయిన స్థితిలో ఉండడానికి ఇష్టపడటం లేదు, పాపముతో అతడు రాజీ పడటం లేదు, శత్రువుతో అతడు రాజీ పడటం లేదు. ఉన్నాయి ఎన్నో చెడు లక్షణాలు ఉన్నాయి, కానీ వాడు అతిశయిస్తున్నాడు, నన్ను పడగొడుతున్నాడు, నన్ను అన్ని చేస్తున్నాడు, కానీ నేను ఈ పరిస్థితితో రాజీ పడను. దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను, మరలా నన్ను ఆయన వెలుగులోనికి తెస్తాడు. ఎంత అద్భుతం అంటే చివరి ఆ మీకా ప్రవచన గ్రంథంలో ఎంత వాగ్దానం, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఉన్నాయంటే, ఒకసారి 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. తన స్వాస్యములో దోషమును పరిహరించి వారిని క్షమించు దేవుడు వారు నీతో సముడైన ఆయన కనికరము చూపుటయందు నిరంతరము ఆయన మరలా మనయందు జాలిపడును, అణిచివేయను, వారి పాపములన్నీ సముద్రపు అగాధములో కనిపెట్టుకోవడమే. దేవుని కోసం కనిపెట్టుకోవడమే. దేవా, నన్ను ఎప్పుడు లేవనెత్తుతావు, మరలా నన్ను ఎప్పుడు ఉజ్జీవింపజేస్తావు, ఎప్పుడు నాకు నా పూర్వస్థితిని ఇస్తావు, అంతవరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన కొరకు ఏం బాధపడద్దు. ఆత్మీయ జీవితం ఎప్పుడూ ఒకేలాగు ఉండదు, అప్ డౌన్స్ ఉంటుంటాయి. తగ్గిపోవడం ఉంటుంది, మళ్ళీ రైజ్ అవ్వడం ఉంటుంది, తగ్గిపోవడం ఉంటుంది, రైజ్ అవ్వడం ఉంటుంది. కొంతమంది తగ్గిపోయిన స్థితిలో చూసి బాగా రేజ్ ఉన్న వాళ్ళేమో ఎగతాళి చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎగుస్తాడు, నువ్వు తగ్గుతావు. మళ్ళీ అప్పుడు నువ్వు తగ్గినప్పుడు వాడికి బుద్ధి వస్తుంది, ఎగతాళి చేయకూడదురా బాబు, ఎందుకంటే మొదటివారు కడపటివారు మొదటివారు అవుతుంటారు. ఒకరి బలంగా ఉంటారు, ఒకసారి ఒకరు బలహీనం అవుతారు. అందరూ కాన్స్టెంట్గా ఆత్మీయ జీవితంలో ఒక్కలాగే ఉండడం అనేది ఉండదు. వారు ఎత్తు చోట్లకి ఎక్కుచూ పల్లమునకు దిగుచూ ఉండిరి అని ఉంది ఇశ్రాయేళ్ల చరిత్రలో. అలాగే ఎక్కడం ఉంటుంది, దిగడం ఉంటుంది, మళ్ళీ ఎక్కడం ఉంటుంది. కాబట్టి ఒక్కటే మనం చేయాల్సింది, కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే పడిపోయినట్లుగా, దిగిపోయినట్లుగా, బలహీనమైనట్లుగా ఆ బుద్ధిగంతాలకి నీ మనస్సు వెళ్ళిపోతుందో అప్పుడు చేయాల్సింది ఒకటి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను.